ఓం శాంతి. 19/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. మనస దర్పణము. నేను ఆత్మను సర్వోన్నతమైన భగవంతుని వద్ద రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. పావనముగా తయారవుతున్నాను. శివబాబా, మీరు పూర్తి భక్తులను మరియు పిల్లలను రక్షణ చేసే భక్తవత్సలుడు. ఆత్మనైన నేను పావనముగా తయారయ్యి మీతో ఇంటికి చేరుతాను. శివబాబా, మీరొక్కరే సర్వాత్మలను దుఃఖము నుండి దూరము చేస్తున్నారు. సుఖవంతులుగా తయారు చేస్తున్నారు. ఆల్మైటీ అథారిటీ అయిన శివబాబా, మీరు సర్వుల సద్గతిదాత మరియు ముక్తిదాత కూడా. ఆత్మనైన నేను మీతో కలిసి ఇల్లైన పరంధామములో నివసించాను. సద్గురువు శివబాబా, ఏ గురువులు మఠాధిపతులు సద్గతిని ఇవ్వలేరు. మీరొక్కరే సర్వుల సద్గతి దాత అయ్యారు. సర్వాత్మలపై దయ చూపించేవారు మీరే. శివబాబా, ఈ పూర్తి కలియుగాన్ని సత్యయుగ దైవీ ప్రపంచముగా మార్చుతున్నారు. మీరు సత్యాతి సత్యమైన భక్తవత్సలుడు. భక్తులందరి కళ్యాణము చేయువారు. శివబాబా, పరంపిత సర్వాత్మల రక్షణ ఒక్క మీ వలననే సాధ్యమవుతుంది. శివబాబా, నేను మీ సంతానమును మీ సన్ముఖములో కూర్చొని ఉన్నాను. రాజయోగము నేర్చుకుంటున్నాను. శివబాబా, మీరు కల్పకల్పము వచ్చి మీ కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తున్నారు. పావనముగా తయారు చేస్తున్నారు. నేను తప్పక
మీ మాట వింటాను. నేను బేహద్దు సన్యాసిని, బ్రహ్మకుమారుడను, బ్రహ్మకుమారిని. మమ్మ బాబాల ప్రియ సంతానమును. పూర్తి విశ్వానికి తండ్రి నా శివ బాబా. కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందుతాను. ఈ విషయ వికారాలలో ఏమాత్రము సుఖము లేదని, ఇవి నా అర్ధకల్పపు శత్రువులని నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటూ 21 జన్మల ఆస్తిని పొందుతాను. నా కాయ కల్పతరువుగా అవుతూ ఉంది. బాబా, నేను సంగమయుగ అంతిమ క్షణము వరకు పవిత్రముగా ఉంటాను. కల్పకృతము కూడా నాకు తండ్రి అర్థము చేయించారు. నేను తప్పక పవిత్రతను ధారణ చేసి చూపిస్తాను. నేను పాండవపతి శివబాబా సంతానమును. శివబాబా, మీరు పావన భారతదేశాన్ని స్థాపిస్తున్నారు. శివబాబా, మీరు బ్రహ్మ విష్ణు శంకరులను రచించిన త్రిమూర్తి శివుడు. ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడేనని, వారు నన్ను చదివిస్తున్నారని నాకు నిశ్చయం కలిగినది. శివబాబా, మీరు బ్రహ్మతనువులో ప్రవేశించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీ అవతరణయే శివ జయంతి పండుగగా మేము ఆచరిస్తున్నాము. ఎవ్వరికీ తెలియని ఈ గుహ్యమైన రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు వస్తే భారతదేశంలోనే వస్తారు. ఇది మీ జన్మస్థానము. మీ ప్రతిరూపమైన శివలింగము నిరాకార జ్యోతి స్వరూపము. ఆత్మనైన నేను
పతిత పావనుడైన శివబాబాను, నిరాకార జ్యోతిర్లింగమును స్మృతి చేస్తున్నాను. మీరు ఈ సంగమ యుగములో వచ్చి పావనముగా తయారు చేస్తున్నారు. సాధారణ తనువులో ప్రవేశించి పాత్రను అభినయిస్తున్నారు. శివబాబా, నేను సర్వోన్నతమైన తండ్రి భగవంతుడిని పొందుకున్నాను. నా తండ్రి శివబాబా పేరు అవినాశి. నేను బాబావాడిగా అయ్యాను. నా పేరు కూడా బ్రహ్మ కుమారిగా, బ్రహ్మ కుమారునిగా పరివర్తన చెందింది. నేను ఈశ్వరీయ కొత్త జన్మను పొందుకున్నాను. నడుస్తూ తిరుగుతూ ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తున్నాను. కొత్త ప్రపంచము సంపూర్ణ సతోప్రధానమైన స్వర్గము. ముక్తి జీవన్ముక్తి దాత శివబాబా, నేను తప్పక మీ శ్రీమతమును అనుసరిస్తాను. మీ వారసత్వాన్ని పూర్తిగా పొందుతాను. నాకు మీ పరిచయము స్పష్టముగా లభించినది. మీరు సర్వాత్మల నిరాకార తండ్రి. సద్గురువు, సర్వోన్నత తండ్రి, సర్వోన్నత టీచరు మరియు సర్వోన్నతమైన గురువు నాకు లభించారు. మీరు పూర్తి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తున్నారు. నిజంగా ఇది అద్భుతమే బాబా. ఇరవై 21 జన్మలకు వారసత్వమునిచ్చే తండ్రి మతాన్ని నేను అడుగడుగున అనుసరిస్తూ ఉంటాను. మాయ ప్రభావానికి వశమై మీకు ఎప్పుడు విడాకులు ఇవ్వను బాబా. మాయతో నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు నాకు ఎంత మంచి పాలన ఇస్తున్నారు. నేనెప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టను. ఇతరులను కూడా మీ సమానంగా చేసే సేవను చేస్తాను. మీకు సహయోగాన్ని ఇస్తాను బాబా.
మిమ్మల్ని వదిలి మీ పేరును చెడగొట్టే ఏ పని చేయను. జ్ఞానయజ్ఞములో వచ్చే విఘ్నాలను ఎదుర్కొంటాను. నేను సదా మీ మతమును అనుసరిస్తాను. జ్ఞాన దర్పణములో నన్ను నేను చూసుకుంటున్నాను. వికర్మల నుండి నన్ను నేను రక్షించుకుంటున్నాను. వికర్మలు చేసి 100 రెట్ల శిక్షను పొందను. శివబాబా, క్షణ ప్రతి క్షణము నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మాయా భూతాలను పారద్రోలుతున్నాను. నేను సదా మీ హృదయ సింహాసనంపై కూర్చొని ఉన్నాను. శివబాబా, ఆత్మనైన నేను విశ్వాధికారిగా అవుతాను. నా వద్ద అపారమైన ధనం ఉండబోతుంది. నేను ఈ ధనముతో మీ మందిరాలను నిర్మిస్తాను. నేను విశ్వ మహారాజుగా అవుతాను. శివబాబా, ఈ సంగమ యుగములో మీరు నాకు బేహద్దు ధనాన్ని ఇస్తున్నారు. నేను అక్కడ విశ్వ మహారాజుగా అయ్యి రాజ్య పరిపాలన చేస్తాను. శివబాబా, మీరు నేర్పిస్తున్న ఈ చదువు సర్వోన్నతమైనది. నేను సంతోషంగా ఈ చదువును చదువుతున్నాను. ఆది మధ్యాంతాల కథను వింటున్నాను. ఆత్మనైన నేను రాజ్యభాగ్యాన్ని పొందే అర్హునిగా అయ్యాను. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. నేను ఇతరులకు ఈ కథను వినిపిస్తున్నాను. అమరులుగా తయారు చేస్తున్నాను. భక్తి మార్గపు కథల కంటే ఈ అమర కథ సర్వోన్నతమైనదని నాకు తెలిసినది. శివబాబా, మీరు సర్వోన్నత జ్ఞానాన్ని వినిపిస్తూ అత్యంత సాధారణంగా ఉన్నారు. మాకు సేవకునిగా వచ్చి సేవను అందిస్తున్నారు. పతితుల నుండి పావనముగా చేస్తున్నారు.
నేను కూడా మీ వలె ఉన్నతమైన సర్వీసును చేస్తాను. వికర్మలు జరగకుండా నన్ను నేను పరిశీలించుకుంటూ ఉంటాను. నేను వివేకవంతునిగా అయ్యి ఒక్క తండ్రి శ్రీమతమును అనుసరిస్తాను. శివబాబా, మీరు వినిపించే సత్యమైన సమాచారాన్ని విని ఇతరులకు వినిపిస్తాను. ఆత్మనైన నేను దృఢ సంకల్పధారుడను. నా మనసులో భగవంతుని ప్రత్యక్షత జెండాను ఎగురవేస్తున్నాను. నా సంకల్పము, మాటలు మరియు కర్మల ద్వారా మనసులో ప్రత్యక్షత జెండాను ఎగురవేస్తున్నాను. సదా సంతోషంగా డాన్స్ వేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత వరకు సదా సంతోషంగానే ఉంటాను. నేను దృఢ సంకల్పధారుడను. मीठा बाबा, प्यारा बाबा, मेरा बाबा అను పాటను పాడుతూ ప్రత్యక్షత జెండా ఎగురుతున్నట్టు చూస్తున్నాను. నేను విఘ్న వినాశకుడను. నాలో సర్వశక్తులను జమ చేసుకున్నాను. అదృష్టాన్ని తయారు చేసే బాబా నా వారయ్యారు. నా అదృష్టాన్ని శ్రేష్టంగా మేల్కొలిపారు. ఆత్మనైన నేను భగవంతునితో సంతుష్టంగా ఉన్నాను. నా వికర్మలే నా అదృష్టాన్ని చెడిపేస్తున్నాయి, కానీ భగవంతుడు నా అదృష్టాన్ని మంచిగా తీర్చిదిద్దుతున్నారు. నేను ఈ విషయంలో శివ్ బాబాతో రాజీగా ఉన్నాను. శివ్ బాబా, మీరు వచ్చి రాజయోగాలను నేర్పిస్తున్నారు. సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. నేను సదా మీ జతలో ఉన్నాను. లైట్ మైట్ ప్రకాశమును అనుభవం చేస్తున్నాను. మీరు నా అదృష్టాన్ని తయారు చేస్తున్నారు. నా సర్వ బాధ్యతలను
మీకు అప్పచెప్పాను. నన్ను చదివించేవారు స్వయం భగవంతుడు. నేను బాబాతో సత్యమైన జ్ఞానరత్నాల వ్యాపారము చేస్తున్నాను. నాకు సంపూర్ణ నిశ్చయం కలిగినది. శివ్ బాబా, నేను ఒక్క మీ మహావాక్యాలనే వింటాను. ఒక్క మిమ్మల్ని చూస్తాను. ఆత్మనైన నేను ఎక్కే కళలో ఉన్నాను. మాయ నన్ను ఏ విధంగా పరీక్షించినా కానీ నేను మీ చేతిని వదిలిపెట్టను. నా అదృష్టానికి అడ్డుగీతను గీచుకోను. చెడిపోయిన అదృష్టాన్ని తయారు చేసేవారు నా శివ్ బాబా అని నాకు నిశ్చయం కలిగినది. ఓం శాంతి.